నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికొచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికొచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. అక్కడ చూడు, అదేంటి మామా? ఒరే మళ్ళీ ఏం పెట్టరా ఇది? ఏ ముహూర్తాన ఊరు నుండొచ్చానో కాని ఒకటి తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బలరా బాబు. నాకు తెలిసి ఇవేనా ఆఖరి రోజులేమో అనిపిస్తుంది. ఏం బతికి ఏం లాభం ఉందిలే. నా జీవితంలో సాధించింది ఏముంది? కనీసం పెళ్లి కూడా జరగని అభాగ్యుణ్ణి చంపేయండ్రా. మమ్మల్ని చంపేయండి. చచ్చిపోవడం బెస్ట్. మామా ఏంటి మామా నువ్వు చంపే అంటావు? చాలా సరదాగా ఉంది నీకు చావంటే. ఒరే అలుడు, చచ్చిపోవడమే బెస్ట్ రా అలుడు. తర్వాత కష్టాలు తట్టుకోలేవు. నువ్వు అదృష్టవంతుడివి, చూడకుండానే పోతావు. నా మాట విని చచ్చిపోదాంరా. ఏం మాట్లాడుతున్నావు మామా? మూసుకొనుండే. బావా విను బావా, నువ్వైనా చచ్చిపోదాం బావా. నా మీద పడతావేంట్రా ముండా? బావా ఇంకా బతికి ఏం సాధిస్తావు? పెళ్లి చేసుకున్నావు, నా అల్లుణ్ణి కన్నావు, ఇప్పుడు వాడు కూడా పెద్దోడయ్యాడు. ఇంకేముంది ఈ భూమి మీద చెప్పు? చచ్చిపోదాం బావా ప్లీజ్. ఆప్రా బాబు ఆప్రా. నువ్వు 3 రోజుల నుండి చచ్చిపోతుంటే మళ్ళా సావు కబుర్లు ఎట్టుకుంటూ ఏదో శాడిజము నువ్వును. ఎర్రసీను, కనీసం నువ్వైనా ఒప్పుకో, మనం చచ్చిపోదాం. నీకంత తీటుంటే నువ్వు సావచ్చు కదరా బాబు. ఆ సైంటిస్ట్ గారిని చెప్పేసి నువ్వు చచ్చిపో, దరిద్రం పోద్ది. మధ్యలో మమ్మల్ని ఎందుకు దొబ్బుతావు? నాకెలాగో ఇక్కడ తోడు లేకపోయింది, కనీసం చావులో అయినా తోడొస్తారని రా. భలే బాగుంది నీ సంబడం. జానకి కాస్త ఇట్రా నువ్వు. ఏమిటండి? జానకి, వెంకట్రావు వాళ్ళు భైరవకొండ నుండి ఇంకా రాలేదు. అవునండి, రాలేదు. ఏంటో మరి. నాకు తెలిసి ఈ పాటికి పోయి ఉంటారు బ్రహ్మాండంగా. పోయారేమో మరి. ఇంకా ఏముంది, మనం వెళ్ళి వెంకట్రావు ఇంట్లో సామాగ్రి పాత్రలు గట్రా ఏమున్నాయో లేపుకొచ్చేద్దాం బ్రహ్మాండంగా. ఎవరైనా చూస్తారేమో అండి. అయ్యో జానకి, ఎవరు చూస్తే మనకేంటి? మనం ముందే వెంకట్రావుకి చెప్పేశాం కదా, మీరు పైకి పోతే మేం పట్టుకుపోతామని నిర్మోహమాటంగా. అవునండి, కరెక్టే. మరదే మరి, కాస్త మంచివి బాగా పెద్దవి సంచులు లాంటివి తీసిపెట్టు. ఒక్కసారికి అన్ని వచ్చేయాలి అందులోను. అలాగేనండి. మాస్టారు, ఆ పనికిరానోడు ఆడి బ్యాచ్ ఇంకా రాలేదు. కొంపతీసి ఏమైనా అలా జరగకూడదని కోరుకుందాంలే రాముడు. ఏంటో పెళ్ళవలసిన వయసులో పెళ్లి చేసుకోలేదు, జరగాల్సిన ముచ్చట్లు ఏవీ జరగలేదు. అదవ్వకుండానే ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాడు అనుకోలేదు మన వెంకట్రావు. మామూలుగా ఉండదు. వాడు అదృష్టవంతుళ్లేరా. పెళ్ళైతే ఎన్ని పెంటలుంటాయో తెలుసా? దూల తీరిపోద్ది. కరెక్టేలే, పేనం మీద చెయ్యెట్టినోడికే తెలుసు వాతెలా ఉంటుందో. మామూలుగా ఉండదు. అలా వెంకట్రావు వాళ్ళ ఇంటి వైపు వెళ్ళొద్దాం పద. కాలనీలో వాళ్ళు లేకపోవడంతో బాగా బొరుగొడుతుంది. అవును మాస్టారు, పద వెళ్దాం. మామూలుగా ఉండదు. చచ్చిపోదాం రా మనం, చచ్చిపోదాం. Hey, shut up, idiots.
ఇంకా సేపట్లో మిమ్మల్ని చంపే వెపన్ రెడీ అవుతుంది. మిమ్మల్ని టార్చర్ చేసి చంపుతా చంపేరా చంపే. మామ నువ్వు ముయ్ మామ. అని నీ బామర్దిగా నోరు ముయ్యకపోతే నేనే చంపదొప్పుతారా అండి. అసలే ఇక్కడ స్ట్రెస్ తో వస్తుంటే మధ్యలో ఈడొకడు. జానకి, బాగా కాస్ట్లీ ఉన్నవి నేను లేపేస్తాను, కాస్త చీప్ ఉన్నవి నువ్వు లేపేయి. మిగతా చీప్ సామాన్లన్నీ జగ్గుగా లేపేస్తాడు బ్రహ్మాండంగా. అలాగేనండి. ఆయ్. అలాగే నాన్న. ఏ? వెంకట్రావు ఇంట్లో సౌండ్ వస్తుందేంట్రా? అవును మాస్టారు, వచ్చేసాడేమో. మామూలుగుండదు. పదరా వెళ్ళి చూద్దాం. పద మామూలుగుండదు. ఒరే జగ్గు, నువ్వు అల్లరి చేయకు, నువ్వు మెల్లగా లేపు. అలా శబ్దాలు చేస్తే ఎవరో ఒకరు వచ్చేస్తారు. సరే నాన్న. ఆ? ఒరే జనార్దన్, నువ్వేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? మామూలుగుండదు. అంటే మరి వెంకట్రావు వాళ్ళు రాలేదు కదా, పోతే ఇంట్లో సామాగ్రి అంతా పట్టుకెళ్ళిపోతానని అన్నాను కదా మరి. ఒరే ముద్ద నష్టపు ముండా కొడక, తూ నీ బతుకు బేవర్సేదవా? ఏ మనిషివిరా నువ్వు? మామూలుగుండదు. మీరుండండి మీరు. నేను ఆల్రెడీ వెంకట్రావుకి చెప్పేశాను కదా ముందు మాటగా, మీరు పోతే ఇంట్లో సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతానని. ఆపరా, ఇంకా చేసింది ఏదో పని, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావు. ఒరే, వాళ్ళు మనందరి కోసం భైరవ్ కొండకెళ్లారు, మనందరిని కాపాడడం కోసం వెళ్ళారు. అలాంటి వాళ్ళ ఇంట్లో దొబ్బేయడానికి మనసేలా వచ్చిందిరా నీకు? మామూలుగుండదు. సిగ్గుండాలరా నీకు? ఈ రోజు మహాశివరాత్రి ఉంది, మనమందరం కలిసి జాగారం చేద్దాం. వాళ్ళు తిరిగి రావాలని ఆ శివుణ్ణి కోరుకుందాం. మామూలుగుండదు. కరెక్టేరా రాముడు, చేద్దాం. అలాగే రాముడు, చేద్దాం అందరు కలిసి. ఎక్కడ సామాగ్రి అంతా అక్కడ పెట్టేస్తాం మేము నిర్మహమాటంగా. అది అలా ఉండాలి. మామూలుగుండదు. నా వెపన్ రెడీ అయిపోయింది. ఇది మీ మీద ప్రయోగిస్తా. ఐ విల్ కిల్ ఆల్ ఆఫ్ యు. ఈడేం రాముండా? మన ప్రస్థానం ఇలా అర్ధంతరంగా ముగిసిపోతుంది అనుకోలేదని.
బతికిపోయాంరా అల్లుడు. అమ్మా ఆ శివుడే మమ్మల్ని కాపాడాడు మామా. అవునవునరా ముండా. వామ్మో, సావుతో సంసారం చేసి విడాకులు ఇచ్చేసి వచ్చినంత సుఖంగా ఉందిరా. షె వరే వచ్చేసారా, మామూలుగుండదు. ఆ శివయ్య కాపాడేశాడ్రా. వచ్చేసారు బ్రహ్మాండంగా. మేం వచ్చేసిన శుభ సందర్భంగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.